బాగా జరిగాయి ఒక్క నిమిషం జరిగాయి నువ్వు అడ్డమండి మాకడ్డు ఓఐసి కాలేజీలలో అక్రమాలు చేసి చెరువులు అతనైతలేదు సిగ్గులేని ప్రభుత్వము 50-100 గజాలు గుడి కాదు ఓఐసి కాలేజీ సల్కం చెరువుల ఓఐసి కాలేజీ మీరంతా సిగ్గులేని ప్రభుత్వము. జై శ్రీరామ్ ఇట్లాంటి అన్న లోకల్ పెట్టకుండా ఇప్పుడే మాట్లాడతారా ఇదేనా మీరు ఇచ్చేటటువంటి గౌరవం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఎందుకంటే సిగ్గు శరం లేని ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వానికి ఓటేసిన హిందువులకు సిగ్గు ఉండాలి, ఓటేసిన హిందువులకు సిగ్గు ఉండాలి. తీసుకొని పర్మిషన్ కావాలి, హిందువులకు పర్మిషన్ కావాలి.
అందరికి దేవుడు అందుకే వచ్చిన మేము దాని గురించి కొట్లాడతాం. మేము వచ్చింది కూడా దాని గురించే. మా అన్న కొడుకులు మా అన్నలు ఆ గుడి నిలబెడుతున్నారు. వేరే పార్టీ స్పందించారు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం. ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది. ఈ రోజు అమ్మవారి సాక్షిగా బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది. హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి బయట రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడి దగ్గరకు రండి. మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవరు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళని తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు? అసలు అమ్మవారి జోలికి వస్తున్నారు. 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులందరూ మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని, డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పుతూ ఉంటారు. తిప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. నాకు నిన్న నుంచి ఇక్కడికి పిలవడం జరుగుతున్నది. నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బస్తీవాసులు, లేకపోతే హిందూ వాహిని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరన్నా. అయితే నేను ఏమనుకున్నా అంటే దాని గురించి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత పోతే మంచిగా ఉంటుందని ఈ రోజు రావడం జరిగింది. అంత లోపలనే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ కార్యక్రమము. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక నిజం చెప్తున్నా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళతోని కమిషన్లు తీసుకుందామని ప్లాన్లో ఉన్నది. ఇక్కడ 12 acres ల్యాండ్ ఉంది. నేను నిన్నటిదానికి అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 acres కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 months దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి కాదు. క్లియర్ గా అక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్న పాపం బస్తీ వాసులు అడిగేది ఏంటి, వాళ్ళు ఏమో ల్యాండ్ అడుగుతలేరు. ఓన్లీ 50 అడుగులు లేకపోతే 100 గజాలు ఏదైతే వాళ్ళు గుడి ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నారో ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఆ పూజ చేసుకుంటా ల్యాండ్ వరకే. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తానికి వీళ్ళని మాటలలో పెట్టేసి మొత్తం వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం క్లియర్ గా సాఫ్ చేసి పడేసిర్రు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా క్షమించడు. ఇది మీరు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఎవరి ఓట్ల గురించో ఇలాంటి పనులు చేస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుడి ల్యాండే, మేము ఎక్కువ అడుగుతలే, మీరు ఎకరాలలో ఉన్న ల్యాండ్ ఆ 100-150 ఎకరాలు వదిలిపెట్టాలని మీ అందరినీ వాళ్ళు కోరుచుకుంటాం. హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వాలు చల్లా చొక్కా పట్టుకుని అడగడం కోసమే నాలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు? అయినా టౌన్ కోసం వస్తున్నారా? అమ్మవారి టెంపుల్ చాలా కాలంగా తరతరాలుగా ఇక్కడ బస్తీవాసులందరి కొలుస్తున్నటువంటి ఒక దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మేము, ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి
మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తీ వాసులు, తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలామందిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి ఒకరిని బొల్లారంలో మరొకరిని అల్వాల్లో ఇట్లా తిప్పి వారందరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడి నిన్న రాత్రి వర్షంలో మేము చేసినటువంటి ధర్నాకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సవినయంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏసీపీ శ్రీనివాస్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వారు నిన్న మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ కార్యానికి పూనుకున్నారో వాళ్ళతో ఇవాళ మీటింగు అరేంజ్ చేయబడుతుంది అని అన్నారు. ఆ ఆశ్వాసనతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలందరూ కూడా నా మాటకు, తర్వాత బంజారా హిల్స్లో ఉన్నటువంటి మిగతా నాయకుల మాటలకు, తర్వాత నిన్న మన మాధవిలత గారు పాపము మధ్యాహ్నం నుండి కూడా వారు చేసినటువంటి నిరసనకు వారిని అతి కష్టం మీద ఒప్పించి తర్వాత మేము విరమించాము. కానీ ఇవాళ దారుణంగా అసలు ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోకుండా అందరూ ముఖం చాటేసి ఇవాళ ఇదే బంజారా హిల్స్లో ఎంతో మంది బకాసురులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఆపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక చిన్న గుడిని నేలమట్టం చేసి ఇప్పుడు ఇవన్నీ ప్రవీణ్ గారు కానివ్వండి, మా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, కళ్యాణి గారు, మిగతా నాయకులు, తర్వాత ఇవాళ చూడండి మహిళా మనులందరూ కూడా ఈ బస్తీ వాసులందరం కూడా ఇప్పుడు అందరం పోయి చూద్దామంటే ఇప్పటిదాకా మీరు చూశారు. ఇవాళ పోలీస్ వాళ్ళు ఏదైతే దారుణంగా ఎవరిని అలౌ చేయకుండా మా 4-5 పంపించారు. కానీ మా ఆశ్చర్యానికి ఏమిటంటే అక్కడ ఏమీ లేకుండా చేశారు. ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలంగాణలో అంటే మీరు ఒక వర్గాన్ని కాపాడుతూ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కొరకు ఒక వర్గాన్ని కాపు కాస్తూ వాళ్ళకి ఏదైతే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు రేపు వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం దక్క ఇదేదీ కాదు. ఇవాళ హిందువుల ఓట్లు వద్దు అని అనుకుంటున్నారా? రండి, ఆ మాట మీరు నిజానికి చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. విగ్రహం చెప్పడం ఏమీ లేదండి. నిన్న సాయంత్రం విగ్రహాన్ని చాటుమాటుగా తరలించేసి తర్వాత ఆ మాట కూడా చెప్పారు. ఇవాళ విగ్రహాన్ని కూడా మాకు అప్పచెప్తామనే ఆశ్వాసనతోనే నిన్న మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాం. ఇవాళ మా మిత్రులైనటువంటి మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత కళ్యాణి గారు, మిగతా నాయకులందరం కూడా ఇవాళ ఇక్కడికి చేరుకున్నది కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇస్తారని, తర్వాత మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీటింగ్ అరేంజ్ చేస్తారని మేము అనుకుంటే ఇవాళ మీరే చూస్తున్నారు మీడియా సాక్షిగా ఇక్కడ ఎవరు కూడా వచ్చి మాకు చెప్పే వాళ్ళు లేరు. ఇది ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ ప్రాంతం నుంచే మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారో మాకు ఆ గవర్నమెంట్